హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ సమ్ ఒకటి ఈ వీడియోలో నేర్చుకుందాము. ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ థీటా. మొత్తం 6 రేషియోస్ని కాట్ థీటా టర్మ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈజీగా నేర్చుకుందాము. దీనికోసం మనకి కాట్ థీటా ఫార్ములా తెలిసి ఉండాలి. cot theta is equal to adjacent side by opposite side. ఈ ఫార్ములా మనకి వచ్చి ఉండాలి. adjacent side by opposite side. ఈ సైడ్స్ ఎక్కడ ఉంటాయి? మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంటాయి. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుని ఈ సైడ్స్ నేమ్స్ని గుర్తుపెడదాం. ఇది 90 degrees ఉంటుంది. 90 degreesకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. ఇక్కడ మనం యాంగిల్ ఉంది అనుకున్నట్లయితే టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే ఇది ఆపోజిట్ సైడ్. సో మనం దీనికి ఏబిసి అనే పేరు పెడదాము. 3 సైడ్స్కి నేమ్స్ రాసేసాము. సో ఇప్పుడు మనం న్యూమరేటర్ని న్యూమరేటర్తోనూ డినామినేటర్ని డినామినేటర్తోనూ కంపేర్ చేస్తూ ఈ సైడ్స్ వాల్యూస్ రాద్దాము. అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్ ఇది, సో ఇది బీసీ కాట్ థీటా అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1, అంటే ఏబీ వాల్యూ 1 అనమాట. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలుసు. పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కుందాం, అంటే హైపోటెన్యూస్ వాల్యూ కనుక్కుందాము. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేయొచ్చు. ఫ్రమ్ పైథాగరస్ థీరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఒక సైడ్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ బీసీ స్క్వేర్, హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది. ఏబీ వాల్యూ 1, సో 1 స్క్వేర్. బీసీ వాల్యూ కాట్, బీసీకి స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. మనకి ఏసీ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేద్దాము. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. 1 స్క్వేర్ అంటే 1, కాట్ స్క్వేర్ థీటా. ఇది హైపోటెన్యూస్ వాల్యూ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. 3 సైడ్స్ తెలిసాయి కాబట్టి రిమైనింగ్ రేషియోస్ వాల్యూస్ రాద్దాము. ఫస్ట్ వన్ సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ ఫార్ములాస్ బాగా తెలిసి ఉండాలి, వచ్చి ఉండాలి బాగా. ఆపోజిట్ సైడ్ ఏముంది? 1 బై హైపోటెన్యూస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ కాస్ థీటా. కాస్ థీటా ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మనకి ఫిగర్లో చూడండి, అడ్జసెంట్ సైడ్ ఏముంది? కాట్ థీటా. హైపోటెన్యూస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ టాన్ థీటా. టాన్ థీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఫిగర్లో కంపేర్ చేయండి. ఆపోజిట్ సైడ్ ఏముంది? 1 బై అడ్జసెంట్ సైడ్ కాట్ థీటా. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. నెక్స్ట్ వీటి రెసిప్రోకల్స్. సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసీకెంట్ థీటా. దీనికి రెసిప్రోకల్ రాస్తే చాలు. రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా బై 1 వస్తుంది. డినామినేటర్లో 1 రాయాల్సిన అవసరం లేదు. సీకెంట్ థీటా. కాస్కి రెసిప్రోకల్ సీకెంట్, దీనికి రెసిప్రోకల్ రాయాలి. అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా బై కాట్ థీటా. నెక్స్ట్ టాన్కి రెసిప్రోకల్ కాట్. కాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ అంటే 1 బై కాట్ థీటా, రెసిప్రోకల్ రాస్తే కాట్ థీటా బై 1. సో కాట్ ఈజ్ ఈక్వల్ టు కాట్. ఇవి ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా ఇన్ అన్ ఈజీ వే. ఇవి 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్.